తెలంగాణ రాష్ట్రంలో అయితే పుష్ప సినిమా రిలీజ్ చేస్తే ఊరుకోము మేము. స్మగ్లింగ్ గురించి అలా రాశారు, ఇలా రాశారు, బేసిక్ గా ₹1,00,00,000 అమ్మారు గంధపు చెక్క అని చెప్పేసి మాట్లాడాడు మన పైడి రాకేష్ రెడ్డి. మీరేం చెప్తారు? ఇవన్నీ సులువాగులు గాలివాగులు. ఇప్పుడు రేట్లు సినిమాలో సినిమాలో రేట్లు లక్షలు అన్నారు, కాదు ₹1,00,00,000 అని బయట అమ్ముతుంది. అది సినిమా అనేది ఏంటంటే ఇట్ ఇస్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. అక్కడ గంధపు చెక్కలు స్మగ్లింగ్ జరుగుతున్నాయి, అది పాయింట్. ఆ రేటు ₹10, ₹20, ఒరిజినల్ రేట్ ఎంత అంత ఉండదు. అలా చెయ్యం, అలా అంత ఎంక్వైరీ చేసి అంత పెట్టాల్సిన అవసరం లేదు. ఒక థాట్ను అందించటమే సినిమాలో. ఒక థాట్ను అందించడం, దానికి ఏదో రేట్ ఇంత, ఆ రేటు ₹5 అంటే ₹10 అని చెప్పారు. ఈయన పిచ్చి మాటలు, పిచ్చి వాగులు, పిచ్చి క్రిటిసిజాలు తప్పితే ఆ రాకేష్ రెడ్డి తనే ఒక దొంగ, ఆల్రెడీ కేసులో ఉన్నాడు. ఏదో మాట్లాడాలి, ఏదో తనకు పెద్ద అనుభవం ఉన్నవాళ్ళలాగా తనకు ఎక్స్పీరియన్స్. సినిమా గురించి ఏం తెలుసు అని, ఆ సినిమాలో కంటెంట్ ఎలా పెడతాం, ఏ పద్ధతిలో పెడతాం, ఎంతవరకు పెడతాం. మేము కంటెంట్ పెడతామంటే ఆ థాట్ అందించాలి ఆడియన్స్కి, అంతే. అక్కడ దానిలో పర్ఫెక్ట్ గీతలు గీసి ఉండదు. అసలు స్మగ్లింగ్ జరుగుతుంది, స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, దాని వెనకాల ఎలాంటి బడాబాబులు ఉంటారు, అవన్నీ చూపించాడు బ్రహ్మాండంగా. అది స్కీము, ఆ థాట్. దాంట్లో ₹10, ₹15, ₹20 ఈయన సిల్లీ కొడుకుడు మీద ఎన్నికలు లెక్క పెట్టే సిల్లీ కామెంట్స్, అదే పిచ్చి కామెంటు. ఇప్పుడు పుష్ప సినిమా 2 రకాలుగా చూడాలి. సినిమా విషయం ఒకటి, ఆ సినిమా అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళింది, ఒక తెలుగువాడుగా గర్వించే సినిమా. ఒక తెలుగువాడుగా ప్రభాస్ తర్వాత ప్రభాస్ కూడా ఇన్ని 12,000 థియేటర్లు చేయలే. ప్రభాస్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాడు. ఆ స్థాయికి మరో తెలుగు హీరో వెళ్ళాడు. మరో తెలుగు హీరో ఆ స్థాయికి వెళ్ళడం, తెలుగు సినిమా ఆ స్థాయిలో ఉండడం ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన విషయం. అంటే స్థాయికి ఎంత వెళ్ళిపోయినా కూడా టికెట్ ప్రైస్ అనేది అదే వస్తున్నాను నేను. అదే 2 రకాలుగా అన్నాను. ఒకటి ఈ రకం, ఒకటి దాని వన్ సైడ్ కాయిన్. ఇంత గొప్ప సినిమా, ఇంత గొప్ప స్థాయికి వెళ్తే ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన సినిమా, గర్వించబడే సినిమా. అది సినిమా ఆడాలి. దీన్ని ఈ సులువగుడు, ఈ ఫ్యాన్స్ మాట్లాడే గాడిది గుడ్డు మాటలు ఆడని గాడిది గుడ్డు వీళ్ళు ఆడించేది. వీళ్ళు ఏ ఫ్యాన్స్ ఒక సినిమాని ఆపలేరు, ఒక సినిమాని నడపలేరు. ఏ ఫ్యాన్స్ కూడా చరిత్రలో లేదు. ఈ ఫ్యాన్స్ ఒక సినిమాని బాగాలేని సినిమాని కూడా నడిపారని, కానీ బాగా లేకపోతే వీళ్ళు రెండో షోకి రారు. ఫ్యాన్స్ ఉన్న అల్లరికి గోలకి కాకి గోలకి పనికి వచ్చే బాబు తప్పితే ఇంకోటి కాదు. ఎవరి వల్ల సినిమాను ఆపడం కుదరదు. బాగుంటే ఆ సినిమా దుమ్ము లేపుద్ది, బాగా లేకపోతే పడుకుంటుంది, అంతే. అది ఒక వన్ సైడ్. అదర్ సైడ్ రేట్లు పెంచారు. రేట్లు పెంచడం తప్పు. ₹100 వాళ్ళు ఆలోచించుకున్నారు, సరే పెంచారు. ఇప్పుడు చేయగలిగింది ఏదో, కోర్టు కూడా టైం లేదు, ఇప్పుడే చేయలేమంది. కోర్టు రేపు నిర్ణయం తీసుకుంటుంది 17వ తారీఖు. ఏమి ఎంతగా ఎందుకంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత దాంట్లో లెక్క ఉందమ్మా. అమ్మటం అమ్మేసినా లెక్క ఉంది. కోర్టు అడిగే దాంట్లో చాలా ఉంది. మీరు ఎంతకు అమ్మారు, ఎంత ట్యాక్స్ కట్టారు, అది లెక్క వస్తుంది. ఇప్పుడు 500కి ₹1,000 అమ్ముతున్నారు. టికెట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత వెళ్తుంది? ₹1,000 మీద ట్యాక్స్ వెళ్తుందా, లేకపోతే ఒరిజినల్ టికెట్ రేట్ మీద ₹150 టికెట్ మీద వెళ్తుందా ట్యాక్స్? ఇది ఒక దందా, తెలియని దందా. ₹1,000 అమ్ముతున్నారు, గవర్నమెంట్కి మాత్రం ₹150 ట్యాక్సే కడతారు ఈ బెనిఫిషియల్ అంటే. ఇవన్నీ లెక్క తెస్తాయి. 10 లక్షల టికెట్లు అమ్మామంటున్నారు, ఎంత వచ్చింది, ఏంటి, ఎంత కట్టారు, ఇవన్నీ వస్తాయి. అప్పుడు మేము ఉన్న పబ్లిసిటీ కోసం ఇచ్చాము, అంతేగాని మేము అంత అమ్మలేదని చెప్పుకోలేడు కోర్టులో. ఇవన్నీ వస్తాయి. 17 వచ్చినాక చాలా విషయాలు వస్తాయి దాని మీద, అది వేరే ఇష్యూ. కానీ అసలు ఫ్యాన్స్ని మోసం చేయటం, ఫ్యాన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయటం, సినిమా ప్రేమికుల్ని వాళ్ళ ప్రేమగా సినిమా చూసే వాళ్ళని మీరు ఎక్స్ప్లాయిట్ చేయటం తప్పు. ఇదే సినిమా మీకు బుద్ధి ఉండాలి. మీరు తీసిన పుష్ప 1 సినిమా, పుష్ప 1 పాండమిక్లో రిలీజ్ అయింది, మామూలు రేట్లో రిలీజ్ అయింది. మీ సినిమాను మీతో పాటు అఖండ సినిమా కూడా మామూలు రేట్లో, అప్పుడేం రేట్లు పెంచలేదు, మామూలు రేట్లు వేసి దుమ్ము లేపింది సినిమా. బాగుంటే సినిమా 1కి 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు చూశారు ప్రేక్షకులు. ఆ ఫస్ట్ వీక్ లోనే 10 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు అఖండని దీన్ని. సో అంత ఫ్యాన్స్ ఎగబడి 1-4 సార్లు చూసే ఫ్యాన్స్, అంతగా ప్రేమించే ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళని ఒకసారి తోటి మీరు కంట్రోల్ చేస్తున్నారు. ₹1,000 4 సార్లు చూస్తాడు. ఆ డబ్బు ఎక్కడికి పోదు, అవి మీ దగ్గరికి వస్తుంది. కానీ వాడు 4 సార్లు చూసి ఆనందం పొందుతాడు. వాడి ఆనందాన్ని వాడు ఆనందించే దాన్ని క్లోజ్ చేసి మీ కేవలం ₹1,000 డబ్బు కోసం చేస్తాం. ఇది తప్పు.
అది ప్రేక్షకుడు ఎన్నిసార్లు ప్రేక్షకుడు రిపీట్ ఆడియన్స్ ఏ సినిమాకి వస్తారో ఆ సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. రిపీట్ ఆడియన్స్ లేని సినిమాలు ఇప్పుడు కూడా ఇప్పుడు చాలా సినిమాలు చూసా, కల్కి ఎందుకు ఒక స్టేజ్ లో ఆగిపోయింది, నో రిపీట్ ఆడియన్స్. రిపీట్ ఆడియన్స్ లేని సినిమా ఇది కూడా ఒక స్టేజ్ లో ఆగిపోద్ది, ఎంత బాగున్నా కూడా. రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమానే పెరుగుతూ ఉంటుంది, వెళ్తా ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళి ఆగుద్దో కూడా తెలియదు. అలాగూ రిపీట్ ఆడియన్స్ చంపేసుకుంటున్నారు. తప్పు ఏ లెక్కతో మనకు వచ్చే ఆడియన్స్ ఎవరు? మనకు వచ్చేవాడు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అంతే కదా, డబ్బున్నవాడు కాదు కదా. అంటే ఒక పక్క నుంచి స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత సినిమా హీరోలు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అంతా చెప్పేది ప్రేక్షకుడు లేకపోతే మేము లేము, మీ అభిమానం లేకపోతే మేము లేము, ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం మీరే అని ఇలాంటి డైలాగులు ఏవైతే ఉంటాయో, మరి టికెట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ డైలాగులు ఎందుకు వర్తించలేకపోతున్నాయి వాళ్ళ దగ్గర? అదే చెప్తా, నోటి దూరం తీసుకునే మాటలు తప్పితే లిప్ సింపతి అంటారే, అంతే. వీళ్ళకి నిజంగా వాళ్ళ యొక్క ఫ్యాన్స్, అభిమానులు అంటే ప్రేక్షకులే దేవుళ్ళు అంటే, ప్రేక్షకులే దేవుళ్ళు అనే మాటలు ఆ దేవుడి మీద దేవుడిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఫస్ట్ మూవీ చూడాలంటే ముందుగా వచ్చేది లోయర్ మిడిల్ క్లాస్. అవును, వాళ్ళే లోయర్ మిడిల్ క్లాస్ ముందుగా కూడా కదమ్మా. అసలు సినిమా ఇవాళ ప్రేక్షకులే, ఆడవాళ్ళు రావట్లేదు, ఫ్యామిలీస్ రావట్లేదు, బాగుందని చూడాలి, తర్వాత ఆడవాళ్ళు రావట్లేదు, ఫ్యాన్స్. వీళ్ళు వచ్చేదల్లా ఉద్యోగస్తులు, మామూలు మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులు, ఆటో వాళ్ళు, కూలీలు వీళ్ళే ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, వీళ్ళే మన ఆడియన్స్. అది మైండ్ లో ఉండాలి కదా, మన ఆడియన్స్ బట్టి మనం టార్గెట్ చేయాలి. అంటే ఇదంతా చూస్తుంటే పెట్టిన బడ్జెట్ అంతా ఒకటేసారి 3 days లో లాగేయాలన్న ఒక ఆలోచన అనుకోవచ్చు. అంతే, భయం. ఎంత సినిమా తీసి ఆ భయం 3 రోజుల తర్వాత మన సినిమా పడుకుంటుందేమో, మనం ఏమైపోతాం మన భయమా? అంటే మీరే సినిమా మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎక్కువ రేటు పెట్టుతున్నారు అంటేనే మొదటి రోజుల్లో కలెక్షన్ వసూలు చేసుకోవాలి, పిండేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీకు మీ సినిమా మీద భయం ఉంది. మీరే ప్రజలకు చెప్తున్నారు ఎలా బాగుంటుందో భయపడి 3-4 రోజులతో పడుకుంటుందేమో, కనుక 3 రోజుల్లో పిండేసుకోవాలి అనే తాపత్రయం కనపడుతుందంటే మీకు సినిమా మీద డౌట్ ఉందా, సినిమా మీద భయం ఉందా? ప్రేక్షకులు కూడా అనుమానం కలిగిస్తున్నారు, అది తెలుసుకోవాలి. వీళ్ళు ఎప్పుడు రేట్లు పెంచుతున్నారు అంటే భయపడి సినిమా నిలబడదో లేదో అనుమానం, 3 రోజులకు వసూలు చేసుకోవాలి.